ఏమ్మా ఆవిడ గారు కాదన్నంత మాత్రంతో ఈ పెళ్లి ఆగుద్దా? బాజా భజంత్రీలు మోగించి ఈ మెళ్ళో తాళి కట్టించి ఆ విశాలాక్షి ఆట కట్టించకపోతే నా పేరు నాదో కాదు. రండి బాబు గారు రండి, ముహూర్తం ఏమైపోతుంది. ఇదేమిటి సార్ మీ అమ్మాయి పెళ్లి మీరు జరిపిస్తున్నారు? ఏంటా పిచ్చి ప్రశ్న? నా కూతురు పెళ్లి నేను చేయకపోతే ఊళ్ళో వాళ్ళు చేస్తారా? అది నా కన్న కూతురు, నాకు నచ్చిన వాడికి చేస్తా. అనడానికి నువ్వెవరోయా? మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను సార్, పెళ్లి చేసుకున్నాను అనుకున్నా సార్. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సార్. ఫ్లాష్ బ్యాక్ వద్దు. భద్రాచలం వెళ్లే లోపు నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను, చేసేస్తున్నాను. ఓపుకుంటే 2 అక్షంతలు వేసేళ్ళు. అలా జరగడానికి వీలేదు. నా పెళ్లి రోజాతోనే జరగాలి. ఇదిగో సొల్లు కబుర్లు చెప్పద్దు. నిన్ను ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నువ్వు నిజంగానే నా కూతుర్ని ప్రేమించిన మగాడివే అయితే ఇదే ముహూర్తాన్ని దాని మెళ్ళ తాడి కడతావా? చెప్పు. ఇదే పందితో పెళ్లి జరిపిస్తా. కాదు మా అమ్మగారి పర్మిషన్ తీసుకోవాలి, మా ఊరు డ్రిల్ మాస్టర్ గారి దగ్గర రిహార్సల్ చేసి రావాలి, అది పిచ్చి పిచ్చి సమాధానం చెప్పావంటే అడుగో ఆ పిచ్చోడి చేతిలో తాళ్ళు రెడీగా ఉంది, కట్టించేస్తా. తిరిగి పందలాగా నువ్వు తలంచుడు వెళ్ళిపో. ఇదే మీ నిర్ణయమా? మొమ్మాటికి ఇదే నిర్ణయం. ఇదిగో పంతులు గారు, ఆ తాళిగట్టే మంత్రం త్వరగా చదువుతారా, నన్ను చదువుకోమంటారా? చదువుతానండి. చదవయ్యా. అదనమాట. ఎవరు నువ్వు? మాయ నా ఎంకే నాకు పెళ్లి జరుగుతుంటే మధ్యలో వీడెవడు? అతనే అసలు పెళ్లి కొడుకు, నువ్వు తోడు పెళ్లి కొడుకు. తప్పుకో. ఏంటిది? ఎలా ఉందిరా? నాకంటే బెటర్ పేరు. విష్ బెస్ట్ ఆఫ్ లక్. శభాష్, ఇప్పుడు నాకు నచ్చావయ్యా. పేడండితే పెడకవుతుంది, ప్రావ ముదిరితే పెళ్ళి అవుతుంది అన్నారు పెద్దలు. ఇంకెందుకు ఆలస్యం? ఉసుకో. అమ్మచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి, అమ్మచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి, అక్కడో ముద్దు పెట్టు టింగురంగా, ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా, అక్కడో ముద్దు పెట్టు టింగురంగా, ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా, చిట్టి గాలి కొట్టిపాయే గుట్టుమట్టు తట్టిపా తుమ్మెద, అమ్మచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి, అక్కడో ముద్దు పెట్టు టింగురంగా, ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా. కుంటే గులాబీ పువ్వా ఉయ్యాలలుగా నివ్వా ఆ కన్నె తోటలో పదవే చెలియా పడని గడియాక్ష అక్కడ
ఎక్కడో ముద్దు పెట్టు టింగురంగా ఎక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా రంగేళి రసగుల్లా వచ్చే ఏడాది కల్లా ఓ బుల్లి నెట్టుకో అబ్బా తీయంగా ఉంది రబ్బా కుందేటి కొమ్ము దెబ్బ పక్కలు పట్టుకో తిండో పండో అందివ్వమంట కాస్తో కూసో సైడివ్వమంట ఎక్కిందే ఏదో పిచ్చి బచ్చో వెళ్ళవులే బుజ్జి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి అక్కడో ముద్దు పెట్టు టింగురంగా ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా కుజ దోషం లేదా? లేదమ్మా, ఉంటే మా బిడ్డ బతుకు బయలు చేసుకుంటామా? ఏమండి? ఎవరో అన్నారు. ఎవరో కిట్టిన వాళ్ళు ఏదో అంటారు. అన్నయ్య గారు, ఈ పెళ్లి అయిపోయినట్టే. మీ అమ్మాయి మా అబ్బాయికి ఎంత నచ్చిందంటే తొందరపడకు, దోషం లేదని మనకి ఇప్పుడుగా తెలిసింది. నిదానంగా ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించి చేసేది ఏమిటండి? మనకేమైనా కట్నాలు కావాలా, కానుకలు కావాలా? మనకు కావాల్సిందలా మన బిడ్డ ఆనందం. మన వాడికి ఆ పిల్ల ఎప్పుడో నచ్చిందాయే. ఇంకా ఆలస్యం మురళిని పిలవండి. మురళి, మురళి. వాడు వాడు లేడు. ఇందాకగా బాత్రూంలో ఉన్నాడన్నారు, ఇప్పుడు ఏమయ్యాడు? రాత్రి ఇంటికి వచ్చినట్లేడు. అన్నయ్య గారు, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నది పట్నంలో కదండి, ఏదో ఇబ్బంది అయ్యి. అవునులేండి, ఉద్యోగం అన్న తర్వాత ఏవో పనులు అదే చెప్తున్నాను. ఏమండి, మీరు కూడా వెళ్ళి మన సిద్ధాంతం తీసుకురండి. అందరం కలిసి మాట్లాడుకుని వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అమ్మా చెల్లెమ్మా, ఇంతకాలం నిరీక్షించినందుకు నా చెవుల్లో అమృతం పోసావమ్మా. విశాల, ఒకసారి వెళ్ళరా. ఎక్కడికండి? అబ్బాయికి సంబంధం ఇష్టం లేదు. మీ పిల్ల నచ్చిందని వాడేగా స్వయంగా నాతో చెప్పాడు. నీ మాట కాదనలేక వాడు అలా చెప్పాడు. వాడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ రోజు ఏమైనా ఏప్రిల్ ఫూలా? మా వారు ఎప్పుడంతే తమాషాలు పడుతుంటారు. మీరు కూర్చోండి అన్నయ్య గారు. ఇంకా కూర్చోవాలా అమ్మా? కూర్చోండి. ఈ విషయాలు మాట అంటే మాటే. నా కొడుకు నా మాట ఎప్పుడూ జవదాటడు. నన్ను అడగకుండా ఒక్క అడుగు కూడా వేయడు. అడుగో, మా మురళే వచ్చేశాడు. మా అబ్బాయి చేత చెప్పిస్తాను. రా మురళీరా. ఏమిటమ్మా? రాయుడు గారు అమ్మాయి నీకెంతగా నచ్చిందో వాళ్ళతో చెప్పు. వాళ్ళు ఒకటే కంగారు పడిపోతున్నారు. ఏమిటలా చూస్తున్నావు? కాకినాడ రాయుడు గారు, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావుగా? పెళ్లి చూపులకు వచ్చారా? అవును, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావు కదరా? అసలు వీళ్ళంతా మా ఇంటికి పెళ్లి చూపులకు రాలేదమ్మా. లేదమ్మా, అందుకే మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాక. అదే మురళి, నువ్వు కూడా మీ మామయ్యతో చేరి నాతో నాటకాలు అడ్డం మొదలు పెట్టావా? సరే, జరిగిందేదో జరిగింది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఇవాళ నిస్తార్థం. అది కాదు, ఒక్క నిమిషం నువ్వు ఎలా వస్తే. ఇప్పుడు ఎవరేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. అమ్మా నేను ఏమిటి? ప్యాంట్లు చొక్కాలు అవసరం లేదు. సాంప్రదాయబద్ధంగా పట్టుపంచి కట్టుకుని లాచి వేసుకుంటా. అది కదమ్మా, నేను చెప్పేది విను ప్లీజ్. ముందు వాళ్ళ అమ్మాయితో నీ పెళ్లి జరగాలి. ఆ తర్వాతే నువ్వు చెప్పింది నేను వింటాను. అయ్యో, నా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? వస్తానమ్మా విశాలమ్మ, పెంపకం చాలా బాగుంది. రావయ్యా.
అయిపోయింది. అంతా అయిపోయింది. డాక్టర్ గారు పరిస్థితి ఎలా ఉంది? మ్యాసివ్ హార్ట్ అటాక్, అబ్జర్వేషన్ లో ఉండాలి. మళ్ళీ స్ట్రోక్ రాకపోతే ఏం పర్వాలేదు. వెంటనే ఈ మందులు తెప్పించండి. మావయ్య, నేను వెళ్ళి మందులు తీసుకొస్తా. వద్దురా, నువ్వు వద్దు. నేనే తప్పించుకుంటాను. నువ్వు వెళ్ళిపో. మావయ్య, అవునరా, అది కళ్ళు తెరిచి దీన్ని ఇక్కడ చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది. నాకు దక్కకుండా పోతుంది. అది లేకుండా నేను బ్రతకలేదురా. దాన్ని నాకు దూరం చేయి. దయచేసి వెళ్ళు. మావయ్య, లేదురా, దాని ఆరోగ్యం కుదరపడ్డాక అన్ని నేను సర్ది చెప్తాను. అప్పుడు వద్దు కదా. నువ్వేమి దిగులు పడ. వెళ్ళిపో. అది కళ్ళు తెరిచి నేను ఇక్కడ చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది. నాకు దక్కకుండా పోతుంది. అది లేకుండా నేను బతకలేదు. దాన్ని నాకు దూరం చేయి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి. అత్తయ్యకి ఎలా ఉందండి? ప్రమాదం తప్పింది. ఏదేమైనా అమ్మకి ఇలా జరగడం నా దురదృష్టం. దురదృష్టం మీది కాదండి, నాది. అమ్మ ఆవు అని 1వ తరగతి పుస్తకంలో చదువుకున్నానే కానీ అమ్మ అంటే ఏమిటో ఎలా ఉంటుందో నాకు తెలియదండి. మీరు మీ అమ్మగారి గురించి చెప్తున్నప్పుడల్లా పెళ్ళయ్యాక ఆవిడ నాకు అత్తయ్య కాదు అమ్మ అవుతుందని ఆశపడ్డాను. అలాంటిది పెళ్ళవగానే ఆవిడ మీకు దూరం చేసిన పాపిస్తుందని అయ్యాను. చిచ్చి, అవే మాటలు రోజా. ఊరుకో. అలాగే డాక్టర్. ఈ రోజు మీరు ఆవిడ ఇంటికి తీసుకెళ్ళచ్చు. బట్ అయిన దానికి కాని దానికి ఆవిడ ఆవేశం తెచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ మందులు 1 నెల రోజులు వాడిన తర్వాత చెకప్ తీసుకురండి. అలాగే డాక్టర్. డాక్టర్, నథింగ్ టు వరీ. షీఈ్ ఆల్ రైట్. ఈ రోజే డిశ్చార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హలో డాడీ, మీరా? బాగున్నారా? ఏమి బాలేదమ్మా. భద్రాచలం వచ్చిన దగ్గర నుంచి మలేరియా జ్వరమే. అరేరే, మీకు బాగాలేదని ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా డాడీ. అందుకే ఫోన్ చేయలేదమ్మా. నువ్వు ఆడపిల్లవి, ఈడపిల్లవి కాదు. అవేం మాట్లాడాడి? మీరు ఇంకేం మాట్లాడకండి, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వద్దమ్మా, అల్లుడు గారు ఒక్కళ్ళు అక్కడ ఇబ్బంది పడతారు. ఆయన ఏం అనరు, నేను నచ్చితే పోస్తాగా. ఇదిగో హలో. ఏమిటా? విశాల, ఏమిటి ఆలోచిస్తున్నా? లోపల పద.
ఆటల పోటీల్లో కూడా గెలుపునాదే. నా బంగారు కొండ, పెళ్ళే ముందే దీవించి చెప్పాను కదరా పోటీల్లో నువ్వే గెలుస్తావని. అందుకే మా అమ్మ దీవెన లేకుండా నేను ఏ పని చేయను. ఈ అమ్మకు తెలియకుండానే నువ్వు అనుకున్నది చేసేసావు. విశాల విశాల ఏంటి పరొచ్చాను కాసేపు పడుకుంది గారి మంచినీళ్ళు తీసుకొస్తాను, అలా పడుకో. యాదయ్య, యాదయ్య, చిన్నబాబు, అమ్మగారి కోపం ఎంతసేపు ఉంటది? ఒరిగడ్డి మంట లెక్కన భొగ్గుమంటది, తీరంతలో చూస్తున్నారు. ఏడవకుండా చిన్నబాబు, ఏడవకుండా. కాసేపట్లో మీ అత్తయ్య నేను ఊరెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయిన వెంటనే ఆ దొంగ పిల్లలు ఇంట్లోంచి బయటికి తరిమి, ఆ తర్వాత ఏ మైలో మంత్రాల్లో వేసి మీ అత్తయ్యకి అసలు నిజాలు ఎలా చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుందాం. అమ్మయ్యా, నన్ను బతికించామోయా.